రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీలను ఏటీసీ కాలేజీలుగా మార్చాలి అని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో అడుగుదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఇప్పుడు ఎందుకు ఈ దృష్టి సేకరించారు? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ మా. అగైన్ అంటే సాంప్రదాయంగా ఎన్ని రోజుల నుంచి వస్తున్న పద్ధతే కాకుండా కొంచెం టెక్నాలజీ జోడించి అందరినీ కూడా ట్రైన్ చేస్తే లైక్ విల్ బి ట్రైన్డ్ ఇన్ ఎ సర్టన్ మేనర్ దట్ దే విల్ బి వర్క్ గెట్ జాబ్ ఎనీవేర్ అండ్ దే కెన్ వర్క్ ఎనీవేర్ అన్నట్టు. అదొకటే కాన్సెప్ట్. అంటే అంతకుముందు ఉన్నదానికి కొంచెం టెక్నాలజీ జోడించడం. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇట్లా డిజైనింగ్ అంతా కూడా క్యాడ్ క్యామ్లా వాళ్ళకి చేపియడము. సో దాని తర్వాత అక్కడికి వెళ్ళి మనం చూసి వచ్చినాం, ఇందాక ల్యాబ్స్ ఉన్నాయి, ఫౌండరీ, ఫిట్టింగ్, తర్వాత షీట్ మెటల్, అవన్నీ కూడా మెకానిక్ ల్యాబ్స్ ఉన్నాయి. సో అట్లా టెక్నాలజీని జోడించడం ఇట్స్ నథింగ్ రాంగ్. నిజంగా కూడా ప్రతిపక్షాలు అందరూ కూడా అంటా ఉన్నారు, పేరు మార్చినంత మాత్రాన ఐటీసీని ఏటీసీగా మారిస్తే ఏం మారుతుంది అంటున్నారు. పేరు మారడం కాదు, మన ఫేట్ మారబోతుందని మేము చెప్తా ఉన్నాం. అది ఎట్లా అంటే వీఆర్ సీయింగ్ నౌ ఇక్కడ వీ హ్యావ్ ట్రైన్డ్ టీటీఎల్ టెక్నాలజీస్ నుంచి, మనకు టాటా టెక్నాలజీస్ నుంచి ట్రైన్ పర్సన్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఎంఓయూ 10 yearsకి కుదిరించుకొని దే హైడ్ 130 members అండ్ దోస్ ట్రైనర్స్ విల్ ట్రైన్ దీస్ ట్రైనర్స్. వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ డిటిఓ డిఓస్ మేడం కూడా ఉన్నారు మనకు, ప్రిన్సిపల్ గారు ఇక్కడ. సో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ఐటీఐస్ నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీఐస్ నుంచి ఇక్కడికి వచ్చి దే ఆర్ గెటింగ్ ట్రైన్డ్ హియర్. వాళ్ళు వెళ్ళి మళ్ళీ దే విల్ ట్రైన్ దే ట్రైనర్స్ అక్కడ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తారు. అంటే మనకు ఆల్రెడీ మేడం చెప్పుంటారు, బట్ లెట్ మీ అగైన్ ఎక్స్ప్లెయిన్ యూ. ఒక 6 type of కోర్సెస్ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. లాంగ్ టర్మ్ కోర్సెస్, ఇది ఒక 15,800 members రౌండ్ అబౌట్ అట్లా ట్రైన్ చేస్తారు. తర్వాత ఏంది, మళ్ళీ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. ఒక 23 type of ఏరియాస్లో 23 కోర్సెస్లో ఒక 31,200 మందిని ఇక్కడ ట్రైన్ చేయబోతున్నారు. రానున్న 10 సంవత్సరాలలో 4 లక్షల మందిని ట్రైన్ చేస్తూ ఉన్నాము. వాళ్ళందరూ ఇమాజిన్ ఎంత, ఇట్స్ ఎ బిగ్ నంబర్. గత ప్రభుత్వము 10 సంవత్సరాలలో ఐటీఐని నిర్వీర్యం చేసిందని మీరు భావిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ 100% అదే చెప్తాను నేను. ఐటీఐ అంటే ఏదో వీళ్ళకి లేక దిక్కులేక ఇడికొచ్చి చేస్తారు అనే రకంగా క్రియేట్ చేసి పెట్టిరు. ఎందుకంటే ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ సిక్ అయినాయి. ఎస్ఎంఎస్సి సెక్టర్లు వీళ్ళందరూ కూడా రుణాలు ఇయ్యక అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు, మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఉద్దేశమే అది. అంటే వాళ్లకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ మన 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 ప్రభుత్వానికి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ముందుగా ట్రైన్డ్ పర్సన్స్ ఉండాలి, ఆ స్కిల్డ్ పర్సన్స్ ఉండాలి. అట్లానే అందుకనే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ టాటాతోని కొలాబరేట్ అయ్యి ఒక 2,324 కోట్లతోని ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అండ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఇన్ ఫ్యాక్ట్. దాంతో మన గవర్నమెంట్ షేర్ ఉంటుంది 307 crores, మనది ఒక 13-14% మనది ఉంటుంది, 86% వాళ్ళది ఉంటుంది మెజారిటీ షేర్. 2016 కోట్లతోని వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. సో వాళ్ళే ఇదంతా కూడా డిజైన్ చేస్తారు, మొత్తం కూడా చెప్తా ఉంటారు, కోర్సెస్ ఎట్లా ఉండాలనేది చెప్తారు. సో వీళ్ళు ఏంటంటే ఏదో గతంలో ఏదో చేసిండ్రు అది పనికిరాదు అట్లాంటి అపోహలు మన స్టూడెంట్స్కి వద్దు. ఏంటంటే మారుతున్న కాలానుగుణంగా మనం కూడా మన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే యాజ్ ఐ సెడ్ వీల్ గెట్ జాబ్ ఎనీవేర్ అన్నట్టుగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పటికే 65 ఐటీఐలను కూడా ఏటీసీలుగా మార్చారు. దీనివల్ల విద్యార్థులకి కలిగే ప్రయోజనం ఏంటి? కేవలము కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే కలిగే ప్రయోజనం, విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కేవలం కోర్సులని మాత్రం యాస్టీజ్ ఉంచారు, పేరే మార్చారు అంటారు. ఏమంటున్నారు? నో, లైక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అనేది పేరు మార్పు కాదు, మన ఫేట్ మార్పు. నేను ఇప్పుడు అదే చెప్పిన. పిల్లలందరూ కూడా ఇక్కడ వెల్ ట్రైన్ అయ్యి, చెప్తున్నాం కదా, మన ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో వాళ్ళు స్మాల్ స్కేల్ ఎస్ఎంఎస్సి సెక్టర్ కిందనో లేకపోతే మీడియం స్కేలా లార్జ్ స్కేలా డిపెండింగ్ అపాన్ దేర్ క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ వాళ్ళు అట్లా సొంతంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ ఉన్న దానిలలో ఇప్పుడు అశోక్ లేలాండ్, టాటా, మారుతి వాళ్ళందరూ కూడా కొలాబరేట్ అయ్యి ఉండి ఒక్కొక్కరిది మనం చూసుకుంటూ వచ్చినాం. బిల్డింగ్స్ ఆల్రెడీ వాళ్ళ మెషినరీ ఎక్విప్మెంట్ వాళ్ళే ట్రైన్ చేసి వాళ్ళే తీసుకుంటున్నారు పిల్లల్ని. సో అట్లా అవన్నీ కూడా ఇక్కడ ఇన్కార్పొరేట్ అయ్యి ఉన్నాయి. చాలామందికి అప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలలో 1,50,000 మందికి మాత్రమే వాళ్ళు ట్రైన్ చేయగలిగినారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వక దయనీయ స్థితిలో ఉండబడి. అట్లా కాకుండా ఇక్కడ మనం బలోపేతం చేద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఇండస్ట్రియల్ సెక్టర్ని బలోపేతం చేద్దాం అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి వీళ్ళందరినీ కూడా తయారు చేస్తే 10 సంవత్సరాలలో 4 లక్షల మందికి నేరుగా ఇక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ మనము ఇతోధికంగా, అది గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా లేకపోతే పిఎస్యూ ఏదైనా కావచ్చు, అట్లా మనము వాళ్ళని తీసుకుంటే కనుక
మనకు ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది, వాళ్ళు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సఫిషియన్సీతోని వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు. సో అదొక ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే టెక్నికల్గా సౌండ్ చేయడం, వీళ్ళని నాలెడ్జ్ పెంచడము, వీళ్ళ దాంట్లో ఉన్న స్కిల్స్ని ఇంకా అప్గ్రేడ్ చేయడము. రేపు వచ్చే కొత్త బ్యాచెస్ అన్నిటికీ కూడా టెక్నాలజీని జోడించి బోధించబోతున్నారు. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పి అయితే చూస్తున్నాం కదా, ఏదైతే ఈ ఏటీసీని తీసుకువచ్చారో ఈ ఏటీసీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పూర్తి స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతాము. ఎందుకంటే కేవలము నిరుద్యోగులుగా ఎవరు మిగిలిపోవద్దు, పరిశ్రమకవేత్తలుగా కూడా రూపుదిద్దడానికే ఇలాంటి హై టెక్నాలజీని ఉపయోగించి ఈ కోర్సులన్నిటినీ కూడా ప్రవేశపెట్టాము. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి అని నిరుద్యోగిని పూర్తిగా కూడా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుంది అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి చెప్తున్నారు.